చెప్పుకున్నా కదా, దేశంలో నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించి ఒక అభ్యుదయ దేశంగా క్యాష్లెస్ దేశంగా మొత్తం అంతా బ్యాంకు ద్వారా పారదర్శకంగా ద్రవ్య మారకం జరిగే విధంగా ఈ దేశాన్ని తీసుకుపోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ధర్మిల నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కూడా ప్రత్యక్షంగా కలిసి సుమారు గంట పైచిలకు వారితో సంభాషించడం కూడా జరిగింది. తత్సంబంధమైనటువంటి సమస్యలు ఏమి వస్తాయి, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడతారు, వాటిని ఎట్లా అధిగమించాలి, ఈ కార్యక్రమం ఎట్లా విజయవంతం చేయాలి అనే విషయం మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ చేయడమే కాకుండా అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో నేను రవాణా శాఖ మంత్రి ఉండే టైంలో మేము ఒక సెంటర్ నడిపేవాళ్ళం. ఒక జర్నలిస్ట్ మిత్రుడు చారి గారు అని చెప్పి ఉండే ఆంధ్రభూమి బ్యూరో చీఫ్ ఉండేది. ఇంకో మిత్రుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పనిచేసి అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న రామకృష్ణ గారు అని చెప్పి ఇట్లా కొందరు జర్నలిస్టులు కొందరు ఇతర మిత్రులు కలిసి మేము ఒక సెంటర్ నడిపేవాళ్ళం. సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ అని. ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళని ఎవరు అణగారుస్తారు, అసలు ఎందుకు అణగారుస్తారు, మనుషులలో ఈ ప్రవృత్తి ఎందుకు వస్తుంది, ఈ పిచ్చి ఆనందం ఎట్లా పొందుతారు, దాన్ని తగ్గించడానికి ఏమైనా ఆస్కారం ఉందా అని స్టడీ చేసేటువంటి సెంటర్ అది. అదే సెంటర్లో చాలా మంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అరుణ్ చౌదరి గారు కూడా కొత్త పేపర్ సబ్మిట్ చేశారు. చాలా మంది పిలిచేవాళ్ళం మేము అప్పుడు. అందులోనే భాగంగా దేశాలు, రాజ్యాలు, రాష్ట్రాలు నడిచేటువంటి క్రమంలో ఉండే అవినీతి, లంచగొండితనం, ఈ చాటుమాటుగా చలామణిలో ఉండే డబ్బు, ఇది పోవాలంటే, ఈ జాడ్యాలు పోవాలంటే, లంచం తీసుకునేటువంటి పరిస్థితి తగ్గాలంటే ఏం చేయాలనే దాన్ని కూడా మేము అప్పుడు స్టడీ చేసినాం. స్టడీ చేసి మేము ఒక పేపర్ కూడా ప్రొడ్యూస్ చేసినాం. దాన్ని అనుసరించి కూడా నాకు కొంత అవగాహన ఉండే ఈ స్కీమ్కి సంబంధించి. అసలు ఏం చేయొచ్చు, ప్రభుత్వాలు ఎట్లా ముందుకోవచ్చు అనే అవగాహన ఉంది. అది కూడా నేను ప్రధానమంత్రి గారితో షేర్ చేసుకోవడం జరిగింది. ఫైనల్ గా నాకు ఉండేటువంటి అవగాహన బట్టి ఇది ఎక్కడో ఒక చోట ఆగేటువంటి కార్యక్రమం కాదు. నల్లధనం ఎన్ని రూపాలలో ఉంటుందో అన్ని రూపాల్లో ఉన్నదాన్ని కూడా డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అడుగు ఏదైతే ఉందో ఇది ఓన్లీ నోటు రద్దు చేసి చక్కెర గింతలు పెట్టి మూడుకునేటువంటిది కాదు. నాకు తెలిసి ఇది టోటల్ క్లీనప్ అంటారు దీన్ని. నల్లధనం అది ఏ రూపంలోనే ఉండొచ్చు. అది వజ్రాల రూపంలో ఉండొచ్చు, బంగారం రూపంలో ఉండొచ్చు, బంగ్లా రూపంలో ఉండొచ్చు, పరిశ్రమ రూపంలో ఉండొచ్చు, అసెట్స్ రూపంలో ఉండొచ్చు, అనేక రకాలుగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రూపంలో ఉండొచ్చు. బ్రిటిష్ వర్జీనియా దేశాలు, తర్వాత మారిషస్ లాంటి మనీ లాండరింగ్ లాంటి చేసేటువంటి సింగపూర్ లాంటి కంట్రీస్ ఉండే అది కావచ్చు, తర్వాత షేర్ మార్కెట్లో ఉండేటువంటి గజిబిజి గందరగోళం కావచ్చు. ఎంటైర్ క్లీనప్ అయితే తప్ప అది క్లీనప్ కాదు. ఏదో కొందరిని చేసి కొందరు వదిలేస్తే, ఎగ్జామ్ట్ చేస్తే అది కంప్లీట్ కాదు. నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి అదే చెప్పిన. క్రాంతి జరూర్ లానా చాహియే, లేకిన్ సంపూర్ణ క్రాంతి లానా చాహియే. అది సరి అయినటువంటి పందా, సరి అయినటువంటి విధానం. వారు కూడా అదే చెప్పినారు. సంపూర్ణ క్రాంతికి తరఫీ మైనే కదం ఉఠాయని కూడా వారు చెప్పినారు. సో దాంట్లో అన్ని రూపాలలో ఉండే నల్లధనం బయటికి తెచ్చి మొత్తం దేశంలో ఉండేటువంటి ఈ నలుపుని తీసేసి ఒక క్లీన్ కంట్రీని, కరప్ట్ ఫ్రీ కంట్రీని తయారు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఇందులో వచ్చేటువంటి పరిణామాలు, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, బాధ్యత గల ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, మనం ఎట్లా ముందుకు పోవాలి అనే విధానంలో ఈరోజు క్యాబినెట్లో చాలా సుదీర్ఘంగా చర్చ జరిపినాం. దీంతో ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు, వాళ్ళు మనం ఎట్లా ఆదుకోవాలి, ఎట్లా రక్షించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ విధాన నిర్ణయంలో రాష్ట్రాలకు పాత్ర లేదు. ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఏ రాష్ట్రానికి కూడా పాత్ర లేదు. దీన్ని అమలు చేసే దాంట్లో కూడా రాష్ట్రాలకు పాత్ర లేదు. ఎందుకంటే రాష్ట్రాలు నోటు ప్రింట్ చేయరు, నోటు సరఫరా చేయరు, దాన్ని ఏం చేయగలిగిన పరిస్థితి కాదు. అంటే ఉన్నంతలో కేంద్రం తెచ్చిన, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ చాలా ఉంటాయి. ఆ యాక్ట్స్ ను ఇంప్లిమెంట్ చేయడం తప్ప వీళ్ళకు మార్గం ఉండదు. కొన్ని చట్టాలేమో కంకరెంట్ లిస్ట్ లో ఉంటాయి, దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది స్టేట్ కు.
సెంట్రల్ తెచ్చిన యాక్ట్ ను సమర్థిస్తూనే ఇన్ ప్రిన్సిపల్ గా కొన్ని మార్పులు చేర్పులు వాళ్ళ రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని యాక్ట్స్ ఏమో స్టేట్ మాత్రమే చేసుకునే యాక్ట్స్ ఉంటాయి. కొన్ని యాక్ట్స్ మటుకు టోటల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, అది దేశం మొత్తం ఒకే చట్టంగా అమలవుతుంది. ఇది కూడా అట్లాంటి చట్టమే. ఈ మనీ బిల్ కి సంబంధించినటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి చట్టం కాబట్టి ఇది అక్రాస్ ద కంట్రీ, ఈ ఊరు ఆ ఊరు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా మొత్తం అంతా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే ఉంది. ఈ రోజు దాదాపు 18 రోజులు గడిచిపోతా ఉన్నాయి. కొన్ని సమస్యలు వచ్చినాయి. అయితే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అనే పేరు మీద నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారికి ఏ నోట్ అయితే ఇచ్చినో ఆ నోట్ మీకు సర్క్యులేట్ చేస్తాను. ఇప్పుడు ఆ వివరాలు చెప్పండి. నేను 50-60 కాపీలు నీ మన దగ్గర, దట్ నోట్ విల్ బి గివెన్ టు యూ. అంటే ఏమేమి సమస్యలు ఉత్పన్నమైతే వాటిని ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది నా పరంగా నేను ఇచ్చిన సూచనలు ఉన్నాయి. నిన్న వారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చర్చలలో భాగంగా వస్తే మళ్ళా కొన్ని సూచనలు కూడా వారి ప్రిన్సిపల్ కార్యదర్శికి మాట్లాడి నేను ఫ్యాక్స్ కూడా చేయడం జరిగింది. అవి కూడా మీకు ఇస్తున్నాం ఇప్పుడు టోటల్ గా. ఇప్పటిదాకా నేను ప్రధానమంత్రి గారికి తెలియజేసినటువంటి సూచనలు, ప్రజలకు కలిగే ఇబ్బందులు, వాటిని ఎట్లా అధిగమించాలనేది అంతా కూడా చేయబోతా ఉన్నాం. మీకు అది సర్క్యులేట్ చేస్తారు. దట్ కాపీ విల్ బి మేడ్ అవైలబుల్. తదనంతరం ఇక్కడ మన దగ్గర ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బ్యాంకు ఖాతాలు తెరిచి ఉన్నాయి చాలా వరకు. జన్ధన్ అకౌంట్లు కేంద్ర ప్రభుత్వం తెరిపించినప్పుడు ఒక 25 కోట్ల అకౌంట్లు తెరిచినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే 25 కోట్ల అకౌంట్స్ తెరవబడినాయి. అందులో భాగంగా మన దగ్గర కూడా ఒక 82 లక్షలు తెరిచినట్టుగా చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్ చూస్తే మనకి ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ పేమెంట్స్ అన్ని ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నట్టుగానే మనకి లెక్కలు. తర్వాత నిన్న మొన్నటి వరకు మనకు ఉన్న అలవాటు ఏంటంటే మనదంతా ఇన్ఫార్మల్ మార్కెట్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో 4 మెంబర్లు ఉన్నారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటే ఒకటే తింటారు, లేకపోతే 2 తింటారు మహా ఎక్కువైతే. అందుకని ఎక్కువ తినలేము. 4 కొనుక్కుంటారు అరటిపండ్లు, లేదా 8 కొనుక్కుంటారు. ఇద్దరు పిల్లలు తక్కువ తింటారు కూడా ఒక 2 వాళ్ళ ఒక్కొక్కటి పెట్టి మిగతా 2 తింటే ఒక 6 కొనుక్కుంటారు. 6 అరటిపండ్లు కొనేటువంటి ఒక సామాన్య కుటుంబం, ఏ సామాన్య కుటుంబమైనా రిచ్ కుటుంబమైనా చెక్కిచ్చి కొనే దేశం కాదు మనది. ఇవ్వం కదా అసలు. తర్వాత చేపలు ఇవాళ చెక్కిచ్చి చేపలు కొనుక్కొచ్చుకుని నాకు కూడా కనపడలే. కూరగాయల మార్కెట్లో కూడా కూరగాయలు కొనుక్కొచ్చి చెక్కులు ఇచ్చి కొనుక్కొచ్చే పద్ధతి మన కంట్రీలో లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో మనం ఎక్కువ క్యాష్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఎక్కువ దాన్ని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కొన్ని బాధలు వస్తాయి. నేను వారికి ఏం చెప్పినా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 1,40,40 అంటే 140 లక్షల కోట్లు మన ఇండియా యొక్క వెల్త్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ యొక్క స్ట్రెంత్ ఏంటంటే 1,40 లక్షల కోట్లు, 140 lakh crores. ఇలా కన్ఫ్యూజ్ అయ్యారు. 140 lakh crores, 140 లక్షల కోట్లు మన ఇండియన్ తీస్తే. దీంట్లో క్యాష్ పోర్షన్ ఎంత అంటే 12%. ఇది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేటువంటి అసెస్మెంట్. క్యాష్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మన ఇండియాలో సర్క్యులేట్ అయ్యే క్యాష్ ఎంత అంటే 12%. ఆ 12% క్యాష్ ఫ్లో జరుగుతుంటుంది, మారకం జరుగుతూ ఉంటుంది. కానీ మిగతా 88% మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, పర్సెంటేజ్ తక్కువైనప్పటికీ కూడా. కాబట్టి ఈరోజు మనకు కనపడే ఇబ్బందులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాలు ఏవైతున్నాయో రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా పడిపోతాయి, తాత్కాలికంగా కొంతకాలం పాటు పడిపోతాయి. అది కూడా సూచనలు ఇచ్చింది నేను ప్రైమ్ మినిస్టర్ గారికి. రాష్ట్రాలను ఎట్లా ఆదుకోవాలా, ఏం చేయాలా, తప్పకుండా కొంత కేంద్రం ముందుకు రావాల్సి ఉంటుంది అని కూడా వారికి చెప్పడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అవి కూడా ఉన్నాయి, మీరు వాటిని చూడబోతారు అని మీకు సర్క్యులేట్ చేసిన నోట్లో ఉంటుంది. దాని తదనంతరం ఇక్కడికిక్కడ చేపట్టాల్సినటువంటి దీని ఇంపాక్ట్ చాలా సీరియస్ గా రియల్ ఎస్టేట్ మీద సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఎకానమిస్ట్ అందరూ కూడా చెప్తున్నారు, వాస్తవం జరిగేది కూడా అదే.
ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా సివియర్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరంలో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. దీంట్లో కొన్ని లక్షల మంది పొట్టబోసుకొని బతుకుతారు. ఇసుక సప్లై చేసేవాడు, ఇటుక సప్లై చేసేవాడు, కాంక్రీట్ సప్లై చేసేవాడు, మేసన్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఫ్లోరింగ్ వేసేవాళ్ళు, అనేక మంది దీంట్లో లక్షల సంఖ్యలో ఉంటారు. చాలా ఎక్కువ లక్షలు ఉంటారు. నాకు తెలిసి క్లోజ్ టు 10 lakh పీపుల్ ఉంటారు ఆల్మోస్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంతా కలిపి. దీన్ని కొంచెం స్తంభించిపోయే ఆస్కారం ఉంటుంది. మొత్తంగా స్తంభించకపోయినా కొంత మేరకు స్తంభిస్తుంది, కొంత జరుగుతూ ఉంటుంది, కొంత స్తంభిస్తుంది. ఆ స్తంభించిన లేబర్కు పని కొంత ఉండాలి కాబట్టి మరి హైదరాబాద్ సిటీ అంటే జిహెచ్ఎంసీ పార్ట్, గత పార్ట్ మన జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో పాత రంగారెడ్డి జిల్లా కొంత కలుపుకొని ప్లస్ పట్టణం కలుపుకొని ఉంది. ఇప్పుడు మేడ్చల్ జిల్లా కొంత భాగం కూడా దీనికి వస్తుంది, ఎందుకంటే అది రంగారెడ్డి వేరేది, మేడ్చల్ వేరేది కాబట్టి. సో అదంతా జిహెచ్ఎంసీ అనుకుందాం. మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి దీంట్లో ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పుడు ఈ సమావేశానికి రమ్మన్నాం. ఆల్ సెక్రటరీస్ కూడా ఉంటాయి. వీళ్ళకి పని కల్పించడానికి ఇమీడియట్ గా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ బాగా స్పీడ్ పెంచమని చెప్పినాం. మనకు ఆల్మోస్ట్ ఒక 5,000 crores డబ్బులు ఉన్నాయి మన నిధులు డబుల్ బెడ్రూమ్ కట్టడానికి, ఇబ్బంది లేదు. తాత్కాలిక అడుకో నుంచి లోన్ తీసుకున్నాం మనము, దాని వినియోగం తక్కువ అవుతున్నది ఉంది మనకు. అంచేత అమౌంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, దాన్ని స్పీడ్ గా పెట్టమని చెప్పాను. ఎందుకంటే సో దట్ ఈ హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ ఇమీడియట్ గా వాళ్ళకి వర్క్ పోకుండా ఉండడానికి, కొంత ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసి క్యాబినెట్ లో అదొక మేజర్ డెసిషన్ తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంది మనం ముందున్న సమస్య ఏంటంటే రాష్ట్రంగా మనం బతకాలి. తెలంగాణ స్టేట్ గా ఈ స్టేట్ యొక్క జీవిక లైవ్లీహుడ్ కొనసాగాలి. జీవిక కొనసాగాలంటే సర్క్యులేషన్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ కొనుగోలు చేద్దామంటే నాకు డబ్బులు లేవు, డబ్బులు ఉండాలి. నేను కొట్టిన షాప్ ఆయనకు వ్యాపారం వస్తుంది, ఆ వ్యాపారం జరగాలి. అది జరిగితేనే దానిలో ఉన్న గుమాస్తా కానీ సేల్స్ మెన్ కానీ అతనికి డబ్బు వస్తుంది, అతను బతుకుతాడు, లేకపోతే ప్యారలైజ్ అవుతుంది. ఉత్పన్నమైన పరిస్థితులలో రైతు పండించేస్తారు కూరగాయ మార్కెట్ కొనపడాలి. అది ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ కొనుగోళ్లు ఉంటాయి. ఈ కొనుగోలు ఖచ్చితంగా జరగాల్సిందే, వ్యాపారం సాగాల్సిందే, ప్రజలు తమ అవసరాలు కొనుగోలు ద్వారా తీర్చుకోవాల్సిందే, తద్వారా వ్యాపార సంస్థలు జరగాల్సిందే. మరి ప్రభుత్వం అల్టిమేట్ ఏంటంటే ఈ స్కీమ్ లో భాగంగా ఎట్లుంటదంటే, ఈ స్కీమ్ లో ఇది ముందుకు పోతూ నగదు విత్డ్రాయల్స్ మీద ఆంక్షలు పెడతారు సీరియస్. ఈ స్కీమ్ ఎండ్ ఆఫ్ ద స్కీమ్ ఏముంటదంటే, నగదు ఒక మనిషి ఎంత కలిగి ఉండొచ్చు, నగదు కంప్లీట్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయమంటారు. కంప్లీట్ గా కంట్రీ అంతా కూడా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలని చెప్పి, చెక్కుల ద్వారా లేదా మొబైల్ యాప్ల ద్వారా లేదా స్వైపింగ్ మిషన్స్ వాటి కార్డుల ద్వారా ఇట్లా జరగాల్సి ఉంటుంది. అయితే మనకి ఇదంతా కొంచెం ముందు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. మొబైల్ ఫోన్ వచ్చినట్టు ఎవరు కూడా నమ్మలే. ఇప్పుడు పశువుల కాపరి కూడా మంచిగా ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఫామ్ లేబర్ అంతా కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఎస్ఎంఎస్ ఇచ్చుకుంటున్నారు. అంటే ప్రాక్టీస్ లో వస్తుంది, ఆటోమేటిక్ గానే వచ్చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రం తన జీవికను కొనసాగించాలంటే మన ముందు మిగిలిన ప్రత్యామ్నాయం ఏంటంటే, ద రిమైన్డ్ ఓన్లీ ఆప్షన్, వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా మన కొనుగోలు మన అమ్మకాలు జరిగేటట్టు ముమ్మర ప్రయత్నాలు చేయాలి. ఏ రాష్ట్రం వాళ్ళు తొందరపడి చేసుకుంటారో, ఏ ప్రజలు ముందుకు వచ్చి చేసుకుంటారో వాళ్ళు లాభపడతారు, మిగిలిన వాళ్ళు నష్టపడతారు, లేట్ అవుతుంది, వాళ్ళకు దెబ్బతింటారు. ఇప్పుడు స్టేట్కి వచ్చే ఇన్కమ్ రివైవ్ కావాలంటే కూడా ఖచ్చితంగా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితేనే స్టేట్కి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రాదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా రావాలంటే మార్గం జరగాల్సిందే. అంటే ఏ వ్యవస్థ జరగాలన్నా కూడా డెఫినెట్ గా డబ్బులు వినియోగంలోకి రావాలి. అంటే బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్ట్ చేసేటువంటి విధానానికి ప్రభుత్వం ప్రోత్సహించాలి, ఖచ్చితంగా దాన్ని ప్రజలకు నేర్పించాలి. అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయో పరిశీలించాలి, అందులో ఎలక్ట్రానిక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో పరిశీలించాలి, లేని వాళ్ళకి ఇప్పించాలి. ఈ ప్రయత్నం అతి ముమ్మరంగా చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం.
కేంద్ర ప్రభుత్వం పాలసీ కదా కానీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం కరెక్ట్ కాదు. వీ షుడ్ నాట్ ప్లే ఎ స్పెక్టేటర్ రోల్. కాబట్టి డెఫినెట్లీ 100% ఈ బ్యాంకుల ట్రాన్సాక్షన్ ఏ రాష్ట్రం అయితే పెంచుకుంటుందో దేశంలో వాళ్ళు ఎక్కువ పురోగమించే ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ముందు పోయే ఆస్కారం ఉంటుంది. అందువల్ల ప్రజలకు నా మనవి ఏంటంటే, మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు నేను కోరుతుంది ఏంటంటే, మనం పెద్ద బిత్తర భయదో డంగా ఆస్కారం లేదు, భయపడే అక్కర్లేదు. ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ వేసినాం. ఆ టాస్క్ ఫోర్స్ లో సీనియర్ సెక్రటరీ సురేష్ చంద్ర చైర్మన్ గా, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, సిఎంఓ నుంచి చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి నా దగ్గర ఉన్నటువంటి శాంతి కుమారి గారు, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి గారు కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తారు. ఇది రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఒకటి వేసినాం. వీళ్ళు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ మీట్ కూడా అయ్యారు. అయిన తర్వాత ఒక నోట్ కూడా ఈరోజు క్యాబినెట్ కూడా తెచ్చారు, వాళ్ళు అంటే ప్రిలిమినరీగా తెచ్చారు. దాంట్లో అనేక సూచనలు వాళ్ళు చేసిండ్రు. ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి అన్నిట్లలో కూడా ఇమ్మీడియట్ గా ఇవి పెట్టాలి. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఇన్ గవర్నమెంట్ లైక్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ షుడ్ హ్యాపెన్ త్రూ నెట్ బ్యాంకింగ్. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలంతా కూడా స్వైపింగ్ మిషన్స్ పెట్టి ఈ నోట్లెస్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరిగేటట్టు ఏర్పాటు చేయాలా. వ్యాట్ డీలర్స్ దగ్గర ఈ స్వైపింగ్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర, పిఓఎస్ అంటారు దాన్ని, పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర స్వైపింగ్ మిషన్ పెట్టేటువంటి ముమ్మర చర్యలు తీసుకోవాలి. అగ్రికల్చర్ సెక్టర్ లో ఆల్ మార్కెట్ యార్డ్స్ లో ఫార్మర్స్ పేమెంట్ ఇచ్చే కాడ కూడా ఎట్లా బ్యాంక్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం, త్రూ బ్యాంక్ రూట్ అవుట్ అయ్యే మార్గం ఏంటనేది కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా బ్యాంకుల ద్వారా తీసుకుంటట్టు ఇక్కడ జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి, మిల్క్ ఫెడరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎట్సెట్రా వీళ్ళు కూడా ఈ బ్యాంక్ పేమెంట్లను యాక్సెప్ట్ చేసేటట్టు చేయాలని చెప్పి, అట్లనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ను ఎక్కువగా మొబైల్ పేమెంట్ వైపు ఈ అకౌంట్స్ కన్వర్ట్ చేసేటట్టు వాళ్ళకు కూడా చేయాలని చెప్పి, దీని తర్వాత ఇట్లాంటి చేస్తూ, ఇవి కాకుండా ఇంకా ప్రైవేట్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేయిస్తూ బ్యాంకు అకౌంట్లు ఉండేటువంటి ప్రజలను బ్యాంకు అకౌంట్ల ద్వారా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటట్టు మానసికంగా తయారు చేయడం ఒకటి. అకౌంట్ లేని వాళ్లకు, ఎల్డర్స్ అయి ఉండే అకౌంట్ లేని వాళ్లకు అకౌంట్ తెరిపించి వాళ్ళు కూడా బ్యాంకుల ద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకునేటట్టు ఏర్పాటు చేయటం అనేది ఒకటి. ప్రైమ్ మినిస్టర్ గారి కలిసి నేను చెప్పడం జరిగింది, ఇప్పుడున్న బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత వస్తే సరిపోదు, మొత్తం నీ ట్రాన్సాక్షన్స్ వస్తే దాన్ని చాలా విస్తృతంగా విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 5200 బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం బ్యాంకుల యొక్క బ్రాంచీలు కోఆపరేటివ్, ప్రైవేటు, కమర్షియల్ అన్ని రకాలు కలుపుకొని నేషనలైజ్ అన్ని బ్యాంకులు కలుపుకుంటే 5200 బ్యాంకు బ్రాంచీలు మనకు. ఇవి సరిపోవు. వీటిని ప్రతి 3-4 గ్రామాల మధ్యలో ఒక మంచి బ్యాంక్ బ్రాంచ్ ఉండేటట్టు, 1000-1500 జనాభా దాటిన ప్రతి ఊర్లో ఒక ఏటీఎం ఉండేటట్టు, ఇటువంటి సదుపాయాలన్నీ మన ప్రజలను అడిగినప్పుడు మరి వాళ్ళకి అవసరమైనటువంటి రీచ్ లో ఈ ఫెసిలిటీస్ కూడా పెట్టాలి. మనం పెడితేనే బాగుంటుందని చెప్పి భావించి వీటిని సూచన నేను చేయడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించినారు. పాయింట్ ఆఫ్ సేల్ కి కొత్త ఆర్డర్ కావాలంటే దొరుకుతాయి సార్, అవైలబుల్ ఉన్నాయి? చెప్తా, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే కనుక్కున్నాను, నేను మాట్లాడిన డీటెయిల్ గా మాట్లాడాను. దానికి సబ్జెక్ట్ కరెక్ట్ గా చెప్పానంటే, దేశంలో ఈ రోజు వాడబడుతున్నటువంటి మెషిన్స్ 14.5 లక్షలు ఎంటైర్ కంట్రీలో వాడబడుతున్నాయి, 14.5 lakhs. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వాడబడుతున్నాయి 85,000 నుంచి 1,00,000 రూపాయలని. అందులో 70% హైదరాబాదు మున్సిపాలిటీలలో ఉంది. హైదరాబాద్ నగరంలో లేదా మున్సిపల్ కార్పొరేషన్, మన వరంగల్ అనుకోండి, కరీంనగర్, అట్లా లైక్ మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్ టౌన్స్ లో ఉంది 75% పైచీలు. మండల కేంద్రాలు, బ్యాంకు బ్రాంచీలు ఉన్న దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 20-25% ఉంది, తక్కువ ఉంది. సో
దేశం ఇప్పుడు మొత్తం క్యాష్లెస్ కంట్రీ కావాలంటే అవసరమయ్యేటువంటి స్వైపింగ్ మెషిన్స్ 10 కోట్లు. అయితే దీని 2 ఉంటాయి. క్యాష్లెస్ కంట్రీ, క్యాష్లెస్ స్టేట్ చేయాలంటే 2 మార్గాలు ఉంటాయి, వ్యూహాలు 2 ఉంటాయి. మొనాటనస్ ఒకటే ఉండదు. 2 వ్యూహాలలో ఏంటంటే, ఒకటి స్వైపింగ్ మిషన్స్ వాడి చేయటం ఒక భాగం, రెండో భాగం వచ్చేసి మొబైల్ యాప్ ద్వారా. ఒక మొబైల్ యాప్ ద్వారా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేష్ చంద్ర గారు ఉన్నారు. ఈయన 1 ఇయర్ నుంచి ఆయన బ్యాంకు పోతలేడు, ఏటీఎం పోతలేడు, చెక్ కూడా వాడతలేడు. ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ ఆయన ఇంట్లో నుంచి ఆయన మొబైల్ యాప్ ద్వారా మొత్తం చేసుకుంటున్నాడు, జరిగిపోతున్నది. చాలా సులభమైనటువంటి యాప్స్ కూడా వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి 25 రూపాయలు ఇవ్వాలి, నేను అడ్రస్ పెట్టి నేను ప్రెస్ చేస్తే చాలు 25 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నాకు దానిలో వచ్చేస్తుంది, అది పోయినట్టుగా ఇండికేషన్ కూడా వచ్చేస్తుంది మొబైల్లో. అట్లాంటి యాప్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఇప్పుడు టీఎస్ వ్యాలెట్ కూడా మనం పెట్టబోతా ఉన్నాం. టీఎస్ వ్యాలెట్, వ్యాలెట్ అంటే పర్స్, టీఎస్ వ్యాలెట్ కూడా పెడుతున్నాం. గవర్నమెంట్ మన ఐటీ డిపార్ట్మెంట్ దాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం అన్ని సుధారించుకోవాలి, ఇప్పుడు తప్పదు కదా. ఇప్పుడు ఇక సీజన్ చేసా వైసా కన్నప్పుడు అంతే కదా. చెప్తా, అది కూడా చెప్తాం. మీకు అల్టిమేట్ గా ఈ ఛార్జీలు పడతాయి, అది పడుతుంది, ఇది పడుతుంది అనేదంతా కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే, సపోజ్ ఇప్పుడు మొబైల్ ఆపరేషన్ ద్వారా చేసేదానికి ఇంకో దానికి 31 డిసెంబర్ దాకా గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చింది, ఛార్జ్ లేకుండా చేసిండు. దాంట్లో మీకు ఇచ్చే పాయింట్స్ లో ఉంటుంది ఎండిఆర్ అని ఉంటుంది, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని. కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తాం మనం, 1.5%, 2%, 3% ఎవరైతే వ్యాపారి ఉన్నాడో, ఎక్కడైతే మనం కొనుక్కున్నామో అతని దగ్గర కట్ చేస్తారన్నమాట. దాన్ని ఎండిఆర్ అని అంటారు. అది చాలా తక్కువ చేయండి లేదా తీసేయండి అని చెప్పి నేను ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన సూచనలో ఉంది. మీకు ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ లో ఇచ్చిన దానిలో రైటప్ లో ఉంది, మీరు డీటెయిల్ చదువుకోవచ్చు. ఎండిఆర్ అంటారు దాన్ని, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. దాన్ని పూర్తి తీసేయమన్నాం, ఎందుకంటే వ్యాపారి డిస్కరేజ్ చేస్తున్నాడు, అతను డబ్బు కట్టాలి చెప్పింది కాబట్టి. అంటే క్యాష్లెస్ కంట్రీ, క్యాష్లెస్ స్టేట్, క్యాష్లెస్ సొసైటీ చేయాలంటే విధిగా ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్ గా సైమల్టేనియస్ గా చేయకుండా, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ పెట్టకుండా బట్ ఇట్లా చెయ్యుక్త కాదు, అక్కడ జరగదు. నేను ప్రధానమంత్రి గారు గంట మాట్లాడినాను, ఇవన్నీ ఉన్నాయి. గంట ఎందుకు మాట్లాడకుండా, లేకపోతే అదర్వైజ్ నిన్న కూడా 10 నిమిషాలు ఎయిర్పోర్ట్లో మాట్లాడినాం. వారు వచ్చినప్పుడు మాట్లాడినాం, పోయేటప్పుడు మాట్లాడినాం. ఇదే మాట మాట్లాడినాం, వేరే ఏం లేదు. ఇంకెందుకు మాట్లాడిన వాళ్ళని అనుకోవచ్చు. ఇప్పుడు నలుగుతున్న సబ్జెక్టే ఇది కదా, దీన్ని మించింది ఏమి లేదు. నిన్న మొన్న మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ కొన్ని సమస్యలు వచ్చినాయి, కొన్ని రాసి పంపుతున్నాం. మనిషి వారు ఇక్కడికి వచ్చిన స్వయంగా కాబట్టి ఇక్కడ చెప్పినాం, లైక్ జరుగుతుంది. మొత్తం మీద ఫైనల్ గా నేను దీని అప్పీల్ ప్రజలకు ఏంటంటే, మీ ద్వారా మీకు కూడా నా రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్, వీ హ్యావ్ టు సర్వైవ్ యాజ్ ఎ స్టేట్. దీనిలో మీడియా పాత్ర కూడా చాలా పెద్దగా ఉండాలి. దయచేసి మీడియా దీన్ని బాగా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేసే రోల్. ఎప్పుడైతే క్రిటికల్ ఫేజ్ నుంచి పోతుంటామో అప్పుడు ఇంటలెక్చువల్సే ప్రజలకు అండగా నిలుస్తారు. మీడియాలో ఉండే వాళ్ళు మాక్సిమం మీరు అన్ని విషయాలు తెలిసి ఇంటలెక్చువల్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు మీడియా ఈజ్ కైండ్లీ లెట్ us సపోర్ట్ ద పీపుల్ ఇన్ అ క్రిటికల్ టైం. అది మీరు చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. దీన్ని మనం ఏదో నెగిటివ్ ఫామ్ లో ఇట్లా, ఆ ఫామ్ ఈ ఫామ్ లో కొట్టి అదే కొట్టి జనాన్ని అట్రాక్షన్ కాకుండా దీన్ని ఈజ్ అవుట్ కావడానికి ఉన్నటువంటి మార్గాలు. సపోజ్ ప్రజలు ఏదైనా ఫేస్ చేస్తుంటే సూచనల రూపంలో ప్రభుత్వాలకు చేయాల్సిన సూచనలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, చేస్తే మంచిది. దయచేసి మొత్తం మీద ఫైనల్గా ఏంది, ఒక రాష్ట్రంగా మనం అందరం చక్కగా బతకాలి, మనం అన్డిస్టర్బ్డ్ గా ఉండాలనుకుంటే ఎంత తొందరగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మనం మొదలు పెడితే అంత తొందరగా మనం లైనప్ అయిపోతాం. ఇక సూత్రం గది, ఇది తప్పని పరిస్థితి. ఎందుకంటే దీనిలో స్టేట్కి ఏమో రూల్ లేదు, ఇది ఎగ్జాంపుల్ చేస్తాం, ఇది తీసేస్తామని చెప్పడానికి లేదు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం, మరి అప్పుడు ఏం చేస్తారు కదా, అది చట్టం, రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశం, కేంద్రం పరిధిలో ఉన్న అధికారం. ఇక మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం తప్ప దాన్ని ఇంకో మార్గం లేదు. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా లాభపడతాం, నష్టం తక్కువ జరుగుతుంది మనకు. కాబట్టి చేయాల్సిందే.
ఇప్పుడు దీంట్లో ఒక డిమాండ్ వచ్చినుండే, కొంచెం పేదలు ఎక్కువ ఉన్నారు, హైదరాబాద్ సిటీలో ఉంటుంటారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ భోజనం పెట్టే సెంటర్లు ఏదైతే ఒక 50 ఉన్నాయి, 5 రూపాయలకు భోజనం పెట్టేది 50 ఉన్నాయి, 15,000 మంది భోజనం చేస్తున్నారు. దీన్ని పెంచండి అందరు, దీన్ని 45,000 పెంచం, 3/4 చేసినాం, 150 సెంటర్లకు వేస్తున్నాం. డిమాండ్ వస్తే ఇంకా కూడా కొంచెం పెంచమని చెప్పినాం. ఎందుకంటే వెళ్ళిన మంచి వచ్చేటప్పుడు పాపం వర్క్ భోజనంలో ఉంటే దమన చీప్ భోజనం దొరికేటువంటి ఏర్పాటు వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఒక ఫెసిలిటీ టు బ్రింగ్ ఇన్ ఏ ఫెసిలిటీ, సో అది ఒక డెసిషన్ మన చేతుల్లో మనం తీసుకుంటున్నాం. మన వాళ్ళకి ఆగలిసింది భవన నిర్మాణ కార్మికుల కోసం డబుల్ బెడ్రూమ్ లో చాలా హై స్పీడ్ అవ్వాలని నిర్ణయించడం, టకాటక్ ఫైనల్ చేసి లబ్ధిదారులను ఎక్కడ వీలైతే అక్కడ నిర్మాణ కార్యక్రమం ఉంటుందంటే కూలీలో పని దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా తీసుకున్నాం. ఈ టిఎస్ వ్యాలెట్ అనేది కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు. 2-3 డేస్ నుంచి చెప్పినాము. అది కూడా ఒక ఇది వస్తా ఉంది. ఈ స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అపాయింట్ చేసినాం. ఐ థింక్ వాళ్ళు ఇంకా వర్కౌట్ చేస్తున్నారు, ఇలా కొత్త తెచ్చి ఇంకా వర్కౌట్ చేస్తున్నారు. బహుశా 3-4 రోజులలో నేను కూడా ఒక కొలిక్కి వస్తారు, వాళ్ళు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇంకొక 2-3 వ్యక్తులను కేంద్రానికి మనకు మధ్య అనుసంధానం. ఢిల్లీ ఇవాళ పొద్దున్న లేస్తే మాపులైతే ఢిల్లీ పోవడం రావడం ఇక మన అవసరాన్ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ అకౌంట్ ఎన్ని ఉన్నాయి తెలియాలి. ఒకటే ఫ్యామిలీలో 4-5 ఉండొచ్చు. వీ కెనాట్ సే దట్ యాజ్ ఏ యూనిక్ అకౌంట్. యూనిక్ అకౌంట్ కావాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ డేటాబేస్ లో ఉంది, నేను మీకు ఇచ్చిన దాంట్లో ఉంది, ఇంప్లిమెంటేషన్ ఇష్యూలో వచ్చే సర్క్యులర్ లో దాంట్లో ఉంది. ఆధార్ కార్డ్ డేటా బేస్ మస్ట్ బి మేడ్ అవైలబుల్ టు ద స్టేట్స్ అని చెప్పినాం ప్రైమ్ మినిస్టర్ గారికి. అది ఇస్తే ఏమైందంటే దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడేవాడు లేనివాడేవాడు దాంట్లో ఉంది ఆ డేటాలు, ఆధార్ కార్డ్ డేటాలు. సో చాలా సులభం అవుతుంది మనకు. అట్లా కేంద్రం నుంచి చేయించుకోవాల్సిన పనులు చూడడానికి కూడా ఒక 2-3 ఆఫీసర్లు పెట్టమని చెప్పినాం. చీఫ్ సెక్రటరీ గారు చూస్తున్నాడు. బహుశా బై టుమారో 1 or 2 persons అపాయింట్ చేస్తారు. ఇది కేంద్రానికి ఢిల్లీకి మనకు మధ్యన అనుసంధానం ఉండి మన పనులు సులువు చేసేటట్టు. అట్లనే 5th day or 6th day ఫ్రమ్ నౌ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పిలుస్తాము. కారణం ఏంటంటే జిల్లాలలో జరగాల్సినటువంటి పనులు జరగాలి. కాబట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆల్ మినిస్టర్స్ కూర్చొని మాట్లాడి వాళ్ళకు జిల్లా లెవెల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎట్లా ముందుకోవాలి, ఎట్లా చేయాలి అనేది కూడా వాళ్ళని టోటల్ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కలెక్టర్లతో పాటు అవసరమైనటువంటి జిల్లా స్థాయి అధికారులను కూడా పిలిచి కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా పోతాం. తర్వాత సిద్దిపేట నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ కింద తీసుకుందామని అనుకున్నాం. అంటే 100% క్యాష్లెస్ కాన్స్టిట్యూన్సీ చేయడానికి సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం. అందులో 2 ఉన్నాయి. ఒక మంచి క్లాస్ 1 మున్సిపాలిటీ ఉంది సిద్దిపేట టౌన్, ప్లస్ 3 మండలాలు కూడా ఉంది. సో దాన్ని అక్కడ చేసేటప్పుడు ఎదురయ్యేటువంటి అనుభవాలు అన్ని కూడా వస్తే మిగతా చోట రిప్లికేట్ చేయడం చాలా ఫాస్ట్ అవుతుంది. కాబట్టి సిద్దిపేటను ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీసుకున్నాం. 100% క్యాష్లెస్ చేయాలని చెప్పి అక్కడ ఏంటంటే స్టార్ట్ విత్ ఓన్లీ 500 వరకు క్యాష్ డీలింగ్స్ పెట్టుకొని 500 రూపాయలతో కూడుకున్న అవసరాలు క్యాష్ డీలింగ్ పెట్టుకొని మిగతాదంతా బ్యాంకు ట్రాన్సాక్షన్ చేయించాలి అనేది నిర్ణయం.